హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ వీడియోలో మనం వచ్చేసాము రాజ్ఘాట్ అండ్ అలాగే రెడ్ ఫోర్ట్కి. వాటి విశేషాలను చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి. అక్కడికి వెళ్ళే దారిలో మేమైతే రెడీ అయిపోయి ఆంధ్ర హోటల్కి అయితే వచ్చేసామండి. బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసేసాము. అక్కడ నుంచి ఫస్ట్ అయితే రాజ్ఘాట్ దగ్గరికి వచ్చేసామండి. ఇది మెయిన్ గేట్ అనమాట. ఇందులో నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎంట్రీ ఫీజు అయితే లేదండి. ఇటు సైడ్ అయితే లేడీస్కి చెకింగ్ అనేది ఉంటుంది. వాటర్ బాటిల్ తప్ప మిగతా ఏమి తినే వస్తువులు ఏమి కూడా తీసుకెళ్ళనివ్వరు లోపలికి. సో ఈ విధంగా అయితే ఎంట్రీ అయితే ఉంటుందండి. రాజ్ఘాట్ అనేది భారతదేశంలోని ఢిల్లీ నడిబొడ్డున దేశ పితామహుడు జాతిపిత అయిన మన మహాత్మా గాంధీ గారికి అంకితం ఇస్తూ ఈ స్మారక చిహ్నాన్ని అయితే నిర్మించారండి. చూసారు కదా, అటు ఇటు పార్క్ అంతా చక్కని చెట్లతో చక్కగా గ్రీనరీతో నిండిపోయి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అక్కడి అట్మాస్ఫియర్ కానీ అక్కడ వాతావరణం కానీ చాలా బాగుంటుంది. ఈ గేట్ నుంచి మనమైతే లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి. ఇదంతా గాంధీ గారికి సంబంధించిన మ్యాటర్ అంతా రాసి ఉంటుంది. ఈ పార్క్ మనకి 15 ఎకరాల విస్తీర్ణంలో అందమైన పార్క్ అయితే ఉంటుందండి. ఎటు చూసినా గ్రీనరీనే ఉంటుంది. చూసారు కదా, యమునా నది ఒడ్డున గాంధీ గారి సూత్రాలైన శాంతి, సరళత మరియు స్వచ్ఛతను ప్రేరేపించే విధంగా ఈ స్మారక చిహ్నం అయితే ఉంటుందండి. ప్రతిరోజు ఇక్కడికి దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో సందర్శకులు అయితే వస్తూ ఉంటారండి. ఇక్కడైతే షూ వదిలేసి మనమైతే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో. మహాత్మా గాంధీ గారు మరణించిన తర్వాత 1 సంవత్సరం తర్వాత 1948లో రాజ్ఘాట్ నిర్మాణం అయితే ప్రారంభించారండి. గాంధీ గారిని జనవరి 31, 1948లో ఇక్కడే దహనం చేసినందుకు ఈ ప్లేస్ని రాజ్ఘాట్గా గుర్తించి ఈ నిర్మాణం అయితే చేపట్టారనమాట. శాశ్వతమైన స్ఫూర్తికి నిదర్శనంగా మండే శాశ్వతమైన జ్వాలనైతే ఎప్పుడూ రగిలిస్తూనే ఉంటారండి. అది ఎప్పుడూ ఆరదు. చూసారు కదా, నల్ల పాలరాతితో గాంధీ గారి సమాధిని అయితే నిర్మించారండి. ఆయన వాక్యమైన హే రామ్ అనే మాటని కూడా మనకి ఆ సమాధి మీద కనిపిస్తుంది. సో ఇదైతే రాజ్ఘాట్ అండి. ఇక్కడ నుంచి మనమైతే రెడ్ ఫోర్ట్కి వచ్చేసాము. రెడ్ ఫోర్ట్కి మెయిన్ ఎంట్రన్స్ ఇంకొకటి ఉంటుందండి. ఆ ఎంట్రన్స్ క్లోజ్ చేసేసి ఉంది. సో మేమైతే వేరే దారి ఎంట్రన్స్లో అయితే వచ్చాము. ఇటు నుంచి నడిచైనా వెళ్ళొచ్చు, లేదంటే మనకి ఆటో రిక్షా కూడా దొరుకుతుంది, దాంట్లో అయినా వెళ్ళొచ్చు. మేమైతే నడిచి వెళ్ళిపోయాము. చక్కగా చల్లటి వాతావరణం ఉంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. దీని నిర్మాణం అయితే 12 మే 1639లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ అయితే ఎర్రకోట నమూనాని రూపొందించి ఆయనే దీన్ని నిర్మించారండి. ఇది నిర్మాణం పూర్తయ్యేసరికి 6th ఏప్రిల్ 1648కి పూర్తయిందనమాట. ఈ నిర్మాణం మొత్తం ఎర్ర చలువరాతి రాళ్లతో ఈ నిర్మాణాన్ని అయితే కట్టించారండి రెడ్ ఫోర్ట్ని. మొత్తం 120 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఈ కోటని పర్షియన్ నుంచి రప్పించిన నిపుణులైతే కట్టారండి. ఆ ప్రహరీ హైట్ అయితే మనకి 90 అడుగులకి పైనే ఎత్తులో ఉంటుందండి. ఇది ఫస్ట్ మొఘల్ సామ్రాజ్యంలో 1648 నుంచి 1857 వరకు మొఘల్ ఎంపైర్గా ఉండింది. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఆక్రమించుకున్నారు. 1857 నుంచి 1947 వరకు గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాగా ఉండేది. దాని తర్వాత మనకి 1947లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆగస్టు 15న మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడ జెండాను ఎగరవేశారండి. ఇప్పటికీ అదే సాంప్రదాయం అయితే కొనసాగిస్తున్నారు. ఆగస్టు 15కి ఫ్లాగ్ ఇనాగ్రేషన్ చేయడం అనేది. లోపలైతే ఇంకా విశేషాలు చాలా ఉన్నాయండి. మేము లోపలికి వెళ్ళడానికి టైం సరిపోలేదు, వర్షం పడుతుందని అయితే అక్కడి నుంచి బయలుదేరిపోయాము. అండ్ ఇది వచ్చేసి ప్రగతి మైదాన్ టన్నల్ అండి. ఢిల్లీలోని లాంగెస్ట్ టన్నల్. 1.3 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుందండి ఈ టన్నల్.
దీన్ని 19th జూన్ 2022లో నరేంద్ర మోడీ గారు అయితే ఇనాగ్రేట్ చేశారనమాట. ఈ టన్నల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి 777 crores అయిందంటండి. ఈ టన్నల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి 777 కోట్లు అయిందంటండి. అటు ఇటు ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది కదా. సో ఫ్రెండ్స్, ఇదండి రెడ్ ఫోర్ట్ అండ్ అలాగే రాజ్ఘాట్ విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.